మలయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ కొత్త మలయాళ పాన్ ఇండియా సినిమా తుడరం రిలీజ్ అయి నిన్న బుధవారంతో 6 రోజులు కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే కేరళలో ఈ సినిమా 6 రోజుల్లో 39 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 2 కోట్లు, ఇక కర్ణాటక నుంచి 5 కోట్లు, తమిళనాడు నుంచి మరో 5 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా మలయాళం మార్కెట్ నుంచి 56 కోట్లు. టోటల్గా 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా తుడరం సినిమా 107 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది ఫాస్టెస్ట్ 2వ 100 కోట్ల సినిమా కేరళ ఇండస్ట్రీకి. మొదటి ఫాస్టెస్ట్ 100 కోట్ల సినిమా కూడా మోహన్ లాల్దే. రీసెంట్గా వచ్చిన ఎంపురాన్ 2 రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేస్తే ఈ సినిమా 6 రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఎంపురాన్ సినిమా కేరళ ఇండస్ట్రీ రికార్డు 250 కోట్లు సాధించిన మొట్టమొదటి సినిమా. బ్యాక్ టు బ్యాక్ వెంటనే మోహన్ లాల్ మరో 100 కోట్ల సినిమా ఇచ్చాడు. ఇక ఈ 100 కోట్లు 107 కోట్లు వచ్చాయి ఆల్రెడీ 6 రోజుల్లో. సో ఈ వీకెండ్లో సినిమా ఖచ్చితంగా 150 కోట్లు ఖచ్చితంగా వస్తాయి ఈ సినిమాకు. ఇక ఈ 107 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 52 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 90 కోట్లు అయితే 45 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 45 కోట్లు వెనక్కి వచ్చి మరో 7 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది ఆల్రెడీ. ఇక ఈరోజు గురువారం మేడే హాలిడే, ఈరోజు కూడా కలెక్షన్స్ పెరుగుంటాయి. ఇక ఈ శుక్ర, శని, ఆదిలో ఖచ్చితంగా సినిమా 150 దగ్గరికి వెళ్తుంది. అది మన మోహన్ లాల్ కొత్త మలయాళ సినిమా తుడరం. రిలీజ్ అయిన మొదటి 6 రోజుల్లో 107 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 52 కోట్లు. సినిమా బడ్జెట్ 90 కోట్లు అయితే 45 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 45 కోట్లు వెనక్కి వచ్చి మరో 7 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఓకే, బాయ్.